ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిత్ర షర్ట్ లోపల వెనక సైడ్ ఒక బ్యాగ్ని దాచిపెట్టుకొని లోపలికి వస్తూ ఉంటే, మిత్ర ఏంటి షర్ట్ వెనకాల ఏంటో దాచిపెట్టుకున్నావు, చూపించు మిత్ర అని మనిషి అడుగుతూ ఉంటే, అన్నయ్య చూపించను అన్నయ్య అని వివేక్ అంటాడు. దాంతో అందరూ చూపించమని అడుగుతూ ఉంటారు. అయితే లేదు నేను చూపించారు అని మిత్ర వెనక్కి తిరుగుతూ ఉంటాడు. అయితే మిత్ర షర్ట్ కింద ఆ ప్యాకెట్ని దాచిపెట్టుకుని ఉండటంతో, అన్నయ్య ఇక్కడ ఏమో ఉందన్నయ్య, నువ్వు చూపించకపోతే ఎలా అన్నయ్య, చూపిస్తావా లేదా అని వివేక్ లాగిపెట్టేయతో అది కాస్త కింద పడిపోతుంది. అందులో నుంచి ఆ ప్యాకెట్లో నుంచి ఒక చీర కింద పడిపోవడంతో, అన్నయ్య మా కోసం వదిన కోసం చీర తీసుకొని వచ్చి మళ్ళీ ఎవరికీ చూపించకుండా ఏమి తీసుకురాలేదని చెప్తున్నావా? చీర తీసుకువచ్చానని అందరికీ చూపించవచ్చు కదా అన్నయ్య, మేము ఇలా బలవంతం చేసే వరకు ఉండాలా ఏంటి అని వివేక్ చెబుతూ ఉంటే, అప్పుడే ఆ చీరని లక్ష్మి చేతిలో తీసుకొని చూస్తూ, ఈ చీర చాలా బాగుంది, ఇది నా ఫేవరెట్ కలర్ కూడాను అని లక్ష్మి చెబుతూ ఉంటే, మిత్ర చాలా సంతోషపడుతూ ఉంటాడు. అమ్మ లక్ష్మి, నువ్వు అవార్డు ఫంక్షన్కి ఈ శారీనే కట్టుకో అమ్మ అని జయదేవ్ అంటాడు. ఇదంతా చూస్తున్న మనిష కోపంగా రగిలిపోతూ ఉంటుంది. లక్ష్మికి ప్రేమగా చీర కూడా తెచ్చేంత వరకు వచ్చేసిందా అని అనుకుంటూ, అంతసేపు ఉంటుందిలే, ఇది ప్రాణాలతో ఉంటే కదా మీరిద్దరి దగ్గర కలకాలం సంతోషంగా ఉండటానికి అని మనుష అనుకుంటూ ఉంటుంది. దాంతో వెళ్ళండి అవార్డు ఫంక్షన్లకు వెళ్ళటానికి సమయం మించిపోతుంది, అందరు రెడీ అయ్యండి అని జయదేవ్ అంటాడు. దాంతో లక్ష్మీ మిత్ర ఇచ్చిన చీరను తీసుకొని కట్టుకోవడానికి వెళ్ళి ఆ గ్రీన్ కలర్ శారీని కట్టుకొని బయటికి వస్తుంది. అప్పుడే మిత్ర కూడా కోటు వేసుకొని లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. లక్ష్మి సిగ్గుపడుతూ బయటికి వచ్చి ఎలా ఉంది శారీ అని కళ్ళతోనే అడుగుతూ ఉంటే, మిత్ర చేత్తోనే సూపర్ అని చూపిస్తూ ఉండటంతో లక్ష్మి పట్టరాని సంతోషంతో సంతోషపడుతూ ఉంటుంది. అలా మిత్ర లక్ష్మి ఒకరినొకరు చూసుకుంటారు.